ఇబ్బంది పది మాత్రం ఎక్కుతావా? అన్న ఎక్కడ నా కరెక్ట్గా లొకేషన్ వాయిస్ మీ రీచ్ కదా చాలా మీరే వేసుకోవచ్చు. మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంకు ఈ సంవత్సరం మార్చి 10 నుంచి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ తరపున జాతర మహోత్సవంకు ఇచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తులకు ఉచితంగా త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు,
అదేవిధంగా శానిటేషన్ నిర్వహణ, ఇంకా భక్తులు అమ్మవారిని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా 3 రకాలైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళు దేవస్థానం తరఫున ఉచితంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంలో జరిగేటటువంటి నిత్యం ఉచిత ప్రసాద వితరణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చలువు పందిళ్ళు, ఎలక్ట్రికల్ డెకరేషన్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో ఘనంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ పాసం సునీల్ కుమార్ గారు, గంగాప్రసాద్ గారు, నాని గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం యొక్క నూతన ధర్మకర్తల మండలి యొక్క పూర్తి సహాయ సహకారాలతో నేను దేవస్థానం అమ్మవారికి జరుపు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించడానికి శాయశక్తుల ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగేటటువంటి అమ్మవారి జాతర మహోత్సవంకు లక్షలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ఒక్కొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మందిగా వచ్చేటటువంటి ఒక గొప్ప సాంస్కృతిక వైభవం మన ముత్యాలమ్మ అమ్మవారి జాతర. ఈ జాతర కార్యక్రమమును ఇన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే అమ్మవారి యొక్క జాతరను రాష్ట్ర పండుగగా చేయాలనే ఒక సంకల్పంతో చైర్మన్ గారు వారి యొక్క ఆలోచనను, కోరికను ధర్మకర్తల మండలి సభ్యుల ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నవించడం, ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారికి విన్నవించడం, మినిస్టర్ గారు సీఎం గారికి విన్నవించడం కూడా జరిగిపోయాయి. కాబట్టి వీలైనంత తొందరలో మనం ముత్యాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము ఈ ఏర్పాట్లను ఒక ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మేము ఈ జాతరను విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ శాఖలైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మెడికల్, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల యొక్క పూర్తి సమన్వయం, సహకారంతో మేము జాతరని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా మేము నిర్వహించాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా 10, 11, 12 తేదీలో ఈ ముత్యాలమ్మ గారి జాతర ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 7వ తేదీ దాకా అసెంబ్లీ ఉన్న మధ్యలో ఈ మీటింగ్ ఆర్డీఓ గారితో, అలాగే పాలక మండలితో, ఇతర అధికారులతో పెట్టాలని చెప్పి అందుకే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. అట్లాగే మీటింగ్ యొక్క సారాంశం అందరికీ తెలిసిందే. ఒక 2 కొత్త